ఈ కాలనీ వాసులందరికీ నా నమస్కారము. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీకు అందరికీ తెలుసు, మన ప్రాంతంలో అన్ని రంగాల్లో, మన ప్రాంతంలో, మన పల్లెల్లో, మన గ్రామాల్లో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఈ నియోజకవర్గము పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ ఉన్న సమస్యలు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ లేదు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, మీరు ఓట్లు వేస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత అభివృద్ధి కోసం, వ్యాపారాల కోసం కృషి చేస్తున్నారు తప్ప మన ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారానికి కానివ్వండి, మన ప్రాంత అభివృద్ధికి కానివ్వండి కృషి చేయలేదు అనే ఉద్దేశంతో నేను ఈరోజు రాజకీయంగా నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మీరు ఇప్పటి వరకు చాలామంది నాయకులకు ఓట్లు వేశారు. మీరు వేసిన ఓట్ల ద్వారా నాయకులకు పదవులు వచ్చాయి, వాళ్ళ వ్యాపారాలు చేసుకున్నారు, కాంట్రాక్టులు చేసుకున్నారు. కానీ మీ సమస్యల గురించి కానీ, ఇక్కడ అభివృద్ధి గురించి కానీ ఏ ఒక్క నాయకుడు పట్టించుకోలేదు. తాగునీటి సమస్యలు అయితే ఏమి, రోడ్ల సమస్యలు అయితే ఏమి, మన ప్రాంతంలో కాలేజీల సమస్యలు అయితే ఏమి, హాస్పిటల్ సమస్యలు అయితే ఏమి, ఈ ప్రాంతంలో ఉన్న యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన గత 30-40 సంవత్సరాల నుండి కొత్తగా ఫ్యాక్టరీలు రావడం లేదు. ఈరోజు ఈ నియోజకవర్గాన్ని ఆధారంగా చేసుకొని రాజకీయంగా ఎదిగి అన్ని రకాల పదవులు సంపాదించుకున్న వాళ్ళు సాక్షాత్తు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే కూడా, రాష్ట్రం మొత్తం కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల కంపెనీలు, ఫ్యాక్టరీలు వస్తుంటే కూడా మన నియోజకవర్గానికి కనీసం 100 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక్క కంపెనీ కానీ, ఒక ఫ్యాక్టరీ కానీ తీసుకురాలేకపోయినారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుండి ఉన్న నాయకులు తన సొంత వ్యాపారాలు, సొంత అభివృద్ధి చేసుకోవడం తప్ప ఈ నియోజకవర్గానికి చేసిందంటూ ఏమీ లేదు. ఒక ఆర్టీసీ డిపో కానివ్వండి, ఒక ఫ్యాక్టరీ కానివ్వండి, ఒక రోడ్ల సమస్య కానివ్వండి, నీళ్ల సమస్య కానివ్వండి, ఇక్కడ పిల్లలకు చదువుకోవడానికి కాలేజీలు కానివ్వండి, రైతులకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము చేసింది లేదు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను పూర్తిగా పుంగనూరు నియోజకవర్గంలోనే ఉంటాను, ఇక్కడ అందుబాటులో ఉంటాను. నేను తిరుపతి నుండి రాలేదు, పక్క నియోజకవర్గం నుండి రాలేదు. మీకు ఏ సమస్య ఉన్నా నాతో నేరుగా చెప్పొచ్చు. ఒక్క అవకాశం ఇవ్వండి, పుంగనూరు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకుందాం. ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులకి, ముఖ్యంగా మన ప్రాంతంలో ఎక్కువ బోర్లు వేసి బోర్ల నీళ్ళపైన వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది. కానీ చాలా మంది రైతులు లక్షల రూపాయలు అప్పులు చేసి బోర్లు వేసి ఆ బోర్లలో నీళ్లు రాకపోతే ఉన్న 1-2 ఎకరాల పొలం అమ్ముకొని పల్లెటూరులు వదిలి పట్టణాలు, సిటీలు వెళ్ళి అక్కడ వాచ్మెన్లుగా పనిచేస్తున్న సందర్భం చాలా మందికి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మధ్య ప్రకటన చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఏ రైతులైనా సరే బోరు వేయాలనుకుంటే కేవలం డీజిల్ ఖర్చు భరించుకోవడం ద్వారా పూర్తిగా బోర్లు ఉచితంగా వేయిస్తానని చెప్పాను. అదేవిధంగా మన నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకు అందరికీ పూర్తిగా నోటు పుస్తకాలు, స్టేషనరీ అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఏబిఎస్ ఆర్టీసీ డిపో ఓపెన్ చేసి ప్రతి ప్రాంతానికి, ప్రతి పల్లెకు బస్సులు తీరుతాయి. ఇక్కడున్న రోడ్ల సమస్యలు తీరుతాయి, తాగునీటి సమస్యలు తీరుతాయి, అన్ని రకాల సమస్యలు తీరుతాయి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా 2019 తర్వాత మన గ్రామాలు, మన ప్రాంతము, మన నియోజకవర్గ దశ మారుతుంది. కనీసం మన పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదు. వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలంటే మనకు చాలా తక్కువ సమయం ఉంది, కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. మీరు అందరికీ చెప్పండి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ చుట్టుపక్కల పల్లెలకు అందరికీ చెప్పండి. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు మారుతుంది, మనకున్న సమస్యలు తీరుతాయి, మన భావితరాల వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పండి. నేను ఒక నాయకుడిగా కాదు, ఒక సేవకుడిగా మీ ముందుకు వచ్చాను. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా మీకు ఏ సమస్య ఉన్నా నేను మీ ముందుంటాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.